10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు అందరి యొక్క కష్టాలతో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అవకాశం ఇస్తుంది. అధికారము అవకాశం వచ్చిన తర్వాత ప్రజలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకుల సాక్షిగా మరి ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజీవ్ గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని డిక్లేర్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో స్వేచ్ఛ స్వేచ్ఛ అనే మాటకు స్వేచ్ఛ అనే పదానికి స్వేచ్ఛ జీవితానికి స్వేచ్ఛ అనే దానికి ఎప్పటికప్పుడు ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలలో ప్రజలు పూర్తి స్థాయిలో ఆశించినట్టుగా ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేయలేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవ్వాలని ఉద్దేశించి తెలంగాణ తర్వాత స్టెప్ బై స్టెప్గా గతంలో పోయిన ప్రభుత్వంలో ఉన్న లోపాలను అందులో ప్రధానంగా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ప్రజల అవసరాల హక్కులు మాట్లాడే స్వేచ్ఛ యువకుల స్వేచ్ఛ ఇవన్నీ యావత్ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఒక ఇందిరా పార్క్ ఒక కలెక్టర్ ఆఫీస్ కూర్చొని చెప్పుకునే అవకాశం లేని పరిపాలన చేయాల్సి జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందకుండా ముందు ఆ స్వేచ్ఛ పత్రికలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఇందిరాబాద్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరంటే వాళ్ళు పోయి వాళ్ళ డిమాండ్స్ మీద అక్కడ ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరైనా వాళ్ళకి సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి జిల్లా కలెక్టర్ కలుసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. సెక్రటేరియట్లో మీడియా అందరూ పోయి ఏం జరుగుతుంది ఏమి అని తెలుసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. రోడ్ మీద సెక్రటేరియట్ రోడ్ మీద ఉన్న జర్నలిస్టులకు సెక్రటేరియట్ లో పోయి అధికారులకు ఏం జరుగుతుంది మంత్రులను కలిసే స్వేచ్ఛ ఇచ్చింది. చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సక్సెస్ఫుల్ ఈ ప్రభుత్వం ఫస్ట్. దాని తర్వాత ఆ రోజు పథకాలు ఏదైతే అనుకున్నారో ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్లకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ సరే 90% అయిపోయింది, 10% కాలేదు అని అంటున్నారు. అది కూడా ఒక పెండింగ్ ఉంది. 90 మర్చిపోతుంది ఎవరైనా, దానికి ఆ 10% పరిచయం చేస్తుంది. 90 ఇచ్చిన ఎక్కువైంది, ఇచ్చిన ఇవ్వాలని ఇచ్చేసి సదబియ్యం కానివ్వండి, లేకపోతే కోటి 5-6 లక్షల మందికి మన సంగారెడ్డి సభ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు స్మార్ట్ కార్డ్ రేషన్ సంబంధించి కానీ మొత్తం 2.5 ఏళ్ల కాలంలో 1, 2, 3, 4, 5, 6 ఒకటి చేసుకుంటూ కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. ఇలాంటి ప్రక్రియలో ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీలకు సంబంధించిన అధికార పర్యటన అమెరికాలో పెట్టుకున్నారు. వారు వైద్యులు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం హామీలు వాళ్ళ ఆపడం జరిగింది. ఆయన టూర్లు బ్రేక్ చేసి ఆయనని వెనక్కి మళ్ళీ తెలంగాణ వచ్చేటట్టు చేసేసి విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలని పర్యటన ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి పర్యటనలో ఏదో కారణం చూపించి ఆపేసి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రధానమంత్రి మోడీ బీజేపీ కాబట్టి ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూర్ ప్రధానంగా ఈ అమెరికా ఎడ్యుకేషన్ టూర్ సక్సెస్ కావద్దు అని ఒక రాజకీయ కోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనని ఆ టూర్ సక్సెస్ కాకుండా ఏదో ఒక కారణాన్ని చూపించి దాని బేస్ మీద అతని టూర్ ఆపేసి మళ్ళీ ఆపేయడం జరిగింది. వారు రిటర్న్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు తెలంగాణ స్టూడెంట్స్ మేధావులు అందరూ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషనల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఎడ్యుకేషనల్ డెవలప్ కావద్దు అని బీజేపీ కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఆలోచనతో టూర్ క్యాన్సిల్ చేసేదా అనేది ఇక్కడ అన్నమాట. అదే కనబడుతుంది ఇక్కడ. కాబట్టి మేజర్గా అంటే అల్టిమేట్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానించడం అన్నది తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన సొంత పని మీద పోతాడు, సొంత పని మీద పోయేది సొంత పని మీద పోతుందని చెప్తుంది కదా. నేను అమెరికా కొత్తగా పోతున్నా అదే కొత్తగా పోతున్నాడు కదా. బీసీసీ కాక ముందు పోయారు, బీసీసీ అని జనరల్గా కవర్ కాక మామూలే కదా, అందరు పోతున్నారు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంత ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ ఆపాల్సిన అవసరం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీన్ని ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి. సరే ఆమె ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడారు, ఏది అక్కడ ఎవరో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తి కలవడానికి పోతున్నాడు, అందుకోసమే ఆపాల్సి వచ్చిందని ఈటెల రాజేందర్ ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ అరవింద్ గారు, ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు ఇద్దరు మీడియాలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి అట్లా అనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రధానమంత్రి హోదాలో వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడ కూడా తెలియదు. సడన్ గా అమెరికా టూర్ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వస్తున్న క్రమంలో అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వాళ్ళ ఇంట్లో ఆయన బర్త్డే ఉందని సడన్ గా ల్యాండింగ్ అయ్యింది. జనరల్ గా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా యువతి యువకులు స్టూడెంట్స్ కానీ అందరూ గమనించాలి, మీడియా గమనించాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు జనరల్ గా ప్రోటోకాల్ ఎట్లుంటది, ఆయన బెడ్రూమ్ లో నుంచి బాత్రూమ్ లో పోయిన కూడా బాత్రూమ్ చెకింగ్ ఉంటుంది. ఆయన బెడ్రూమ్ నుంచి ఆఫీస్ రూమ్ పోయినా చెకింగ్ ఉంటుంది. ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ఆ పోస్టుకు ఉన్న జాగ్రత్త. బెడ్రూమ్ లో నుంచి ఆఫీస్ రూమ్ లో పోయే ప్రధానమంత్రికి ఇంత పక్క పక్కకి ఉన్న ఇంత చెక్కింగ్ ఉన్న ప్రధానమంత్రి కుటుంబాలు డైరెక్ట్ గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ తన ఫ్లైట్ పాకిస్తాన్ లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి రావడము. దీనికి జవాబు అంటే ఎవరు అడుగుతలేరు కాబట్టి మీరు పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చెక్కింగ్ తో కూడుకున్న ప్రోటోకాల్ ప్రధానమంత్రి పోస్టు మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి తిరుగుతుంటారు. మన భారతదేశానికి పెద్ద శత్రువులు ఎవరు? పాకిస్తానే కదా. పాకిస్తాన్ కూడా ఏమంటుంది, భారతదేశం మా శత్రువు అంటుంది. అంటే భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం వారు నడుస్తుంటారు, ఇంట్లో పురాణం నడుస్తుంటారు. ఇదైతే నిజమే కదా. ప్రతి ఎన్నికలకు ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ తిట్టే కదా ఎన్నికల్లో ప్రధానమంత్రి బీజేపీ అయ్యేది ప్రధానమంత్రిగా. అంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరో కలవాలి అఫీషియల్ గా. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్ గా పాకిస్తాన్ పోయాడు. దీనికి జవాబు చెప్పం. అఫీషియల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్ గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు. ఈ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ లో పర్మిషన్ లేకుండా దిగినందుకు ఫ్లైట్ ల్యాండింగ్ మీరు ఏమన్నా దానికి జవాబు చెప్పండి. అధికారికంగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము, ఇది సిగ్గు. అంటే మీరు అధికారాన్ని చాలా ఇంకా దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లనా ఈ పర్యటన వల్ల వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ రావద్దు అని బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రల భాగమే ఇదంతా అని చాలా స్పష్టంగా
ఇక్కడ కనబడుతుంది. అందుకే సూటి ప్రశ్న మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ భారతదేశానికి ఇంటెలిజెన్స్ కానీ చెప్పకుండా ప్రధానమంత్రి వల్ల మోడీ గారు పాకిస్తాన్ లో దిగిందని దిగడము, ఇక్కడ అధికారికంగా రేవంత్ రెడ్డి గారు టూర్ పోతుంది ఆపడము, అంటే అనధికారికంగా మీరు ఏం తప్పులు చేసినా చెల్లుతుంది అని మీ ఆలోచన. కాబట్టి దీని మీద బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ అందరూ ఎంపీలు గారి కిషన్ రెడ్డి గారికి జవాబు చెప్పాలి. పదే పదే మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ గా మీరు ఏదైతే చేస్తున్నారో బీజేపీ పార్టీ దాని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విమర్శించే ముందు మోడీ గారు ల్యాండ్ పాకిస్తాన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ల్యాండ్ దిగిందానికి జవాబు చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఇది మాట్లాడారు. అది ఇంకా మోడీ గారు పాకిస్తాన్ లో దిగడము, అమెరికాని బీజేపీ ఆపడం క్లారిటీ వచ్చిందా లేదా? నేను నిన్న అడుగుతున్నా, మీడియాలో అడుగుతున్నా, మీడియా క్లారిటీ వచ్చిందా లేదా? దాని మీద కూడా అడగదు. నేనేమన్నా అనధికారికంగా భారతదేశ ప్రధాని మోడీ గారు వితౌట్ ఈ భారతదేశ ఇంటెలిజెన్స్ తెలియకుండా పాకిస్తాన్ లో దిగిండు. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ ఆపడానికి కుట్ర జరిగింది. ఆపడము ఒక కుట్ర. దీని మీద మీరేమైనా ప్రశ్నలు అడగలుగుతారా? సత్సంబంధాలు కట్టుకోవాలి, రాష్ట్రాల సంబంధాలు అనేక మంది వచ్చింది. అయినా కూడా ఇంకా కోరికగా అదే ముఖ్యమంత్రి హోదాలో మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిన తెలంగాణ ప్రజల కోసమే కలిసింది. ఇప్పుడు పరిశుభ్రాలంటే దాని సన్నిహితము అని ముద్ర వేసుకొని రాజకీయంగా డైవర్షన్ చేయడం కంటే ముఖ్యమంత్రిగా ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ప్రధానమంత్రి కలుస్తాం. అది మీకు ఇష్టం ఉన్నా నాకు ఇష్టం ఉన్నా లేకుండా ముఖ్యమంత్రిగా బాధ్యత. నాకు వ్యక్తిగతంగా అన్నిసార్లు కలవడం నాకు ఇష్టం ఉండకపోవచ్చు. మోడీ గారిని ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు అయినా కలవచ్చు. అది బాగా ముఖ్యమంత్రి సీరియస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎట్లా కొంచెం చేయగలుగుతాం? నేను అదే అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఢిల్లీలో తెలంగాణ ప్రజల కోసం అనేక సార్లు నిధుల సమీకరణ విషయంలో కలిసాడు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఏంది మేలు, ఆయన అమెరికా ఆపడానికి కుట్ర, దాని ఎంత వాళ్ళ ఆలోచన వ్యూహం ఏంటి? ఇక్కడ ఈటెల రాజేందర్ ఎంపీ అరవింద్ ఏమంటున్నారు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఒక వ్యక్తిని కలవాలనుకుంటున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది అంటుంది. ప్రధానమంత్రి డైరెక్ట్ గా మన శత్రువు నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మకు తల్లి అది కామెంట్ లేదు. కానీ ప్రధానమంత్రి ప్రధాన శత్రువు పాకిస్తాన్ భారతదేశం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా దిగినావు. దానేమన్నది? దానికి జవాబు ఈటెల రాజేందర్ అరవింద్ గారు చెప్పాలి. అది చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు.
సాయంత్రం కూడా ఇలాంటి అదే విషయం కూడా సీఎం గారు దాపరికం లేకుండా ఎంఈఏకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు దాచిపెట్ట ప్రయత్నం చేశారు, అందువల్ల విజిట్ చేశామని ఎంఈఏ. అమెరికా జనరల్ గా ఎప్పుడైనా పర్యటన సీఎం ఉంటే ప్రధానమంత్రి ఉన్నా సీఎం ఉన్నా అక్కడ ఎంబాసీ చూస్తుంది. అక్కడ ఏముంటది మీరు ఇంతకుముందు చెప్పి కదా, ఒక పొగాకు ఉన్న వ్యక్తి బెడ్రూమ్, బాత్రూమ్, ఆఫీస్ రూమ్, కిచెన్ రూమ్, భోజనం ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ లోనే వ్యవస్థ నడుస్తుంది. అక్కడ ఎంబాసీకి అన్ని చెప్తారు కదా. నువ్వు ఒకవేళ పర్సనల్ గా పోయేది ఉంటే ముఖ్యం పర్సనల్ గా వద్దునట్టుండే కదా సీఎం గారు. అమెరికాకి ఇచ్చి ఆడని కాకుండా ఇంకా మోడీ గారే చెప్పాలి. మనం ఎట్లా దాన్ని చెప్పగలుగుతాం అంటే 2015లో లాహోర్ అన్నట్టు దౌత్యపరమైనటువంటి సంబంధాల కోసం వెళ్ళిన తప్ప దౌత్యపరమైనటువంటి సంబంధాలు వాళ్ళు చేస్తేనేమో అది చేస్తేనేమో ఇవాళ ఏం చేసినా సంసారం ఇంకా మేము మధ్యాహ్నం పోతున్నాం మమ్మల్ని ఇంకుతున్నాం. సార్ ఏం కుట్టినారు దాని మీద కాన్స్టిట్యూషన్ ఏం కుట్టినారు ఏముంటది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ చిన్న డబ్బులు లేవు. ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది. ఇప్పుడు పాలన పరంగా పాలన కొనసాగాలి, ప్రజల పాలన మంచిగా జరగాలంటే డబ్బులు కావాలి. విద్యా వ్యవస్థ మెరుగుపరచాలన్నా కొంత సపోర్ట్ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో పాలన జరుగుతుంది. ఎన్నికల కంటే ముందు ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరూ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతతో నిధులు సమకూర్చుకోవాలి, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలి, వనరులు కావాలి, వ్యవస్థ మారాలి, బాగుపరచాలనే తాపత్రయము. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, రెండోసారి కూడా రావాలని ఒక ఆలోచన, ఒక ప్రయత్నము. ఈ ఉన్న 2.5 కూడా ఎట్లా అధిగమించాలి, ఈ ఇబ్బందులను తట్టుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బీజేపీ ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ కాంగ్రెస్ సీఎం కాబట్టి నిధులు ఎక్కువ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు, ఆపుతారు వాళ్ళు. ఈ పరిస్థితులలో అల్టిమేట్ ఇవన్నీ జనాలకు చెప్పడం కాదు కదా. అల్టిమేట్ జనాలకు ఏదో రకంగా మేము ఇచ్చిన హామీలు మీరు చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి. దీన్ని కూడా తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. అట్లా మేము తప్పించుకుంటలే కదా ఈ ప్రయత్నంలో ఇవన్నీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు 20 సార్లు మోడీని కలిసినా, ప్రధానమంత్రి కలిసినా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, డబ్బుల కోసమే. అమెరికా టూర్ పోయినా ఎడ్యుకేషనల్ టూర్, ఇండస్ట్రియల్ టూర్. ఇంట్లో కూర్చుంటున్నట్టుంది. ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ టీఆర్ఎస్ అంటుంది ఇక్కడ అగస్టు సంక్షోభం వచ్చినట్టుంది, అందుకే అడావుడిని వచ్చిండు ఆయన వచ్చిందా అంటున్నారు. అగస్టు సంక్షోభం వచ్చినట్టున్నది, అందుకే ఆయన అగస్టు సంక్షోభం వచ్చింది, ప్రభుత్వం పడిపోయింది. ఎప్పుడు ఆగస్టులలో పడిపోయిన చరిత్ర ఉంది. అగస్టు సంక్షోభం ఎవరికి ఏ పార్టీకి ఉంది? టీడీపీ అగస్టు సంక్షోభం కాంగ్రెస్ కదా. టీడీపీ అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మనకేం ప్రాబ్లం లేదు. నథింగ్ లేదా, నేను చెప్తున్నాను లేదు, నో ప్రాబ్లం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కి నో ప్రాబ్లం, పార్టీకి నో ప్రాబ్లం, నో సక్సెస్. ఇది కానీ అమెరికా పంచాయతీ, మోడీ పంచాయతీ, బీజేపీ వాళ్ళు ఎంపీల పంచాయతీ తేల్చుడి
అవును అవును. అదే బీజేపీ లేని రాష్ట్రాలలో ఆపుతారని డౌట్. ఓకే సరే, మీరు అడిగిన దానికి జవాబు అంటే మీరు అడిగింది కదా, ఈ ప్రశ్న అభియానం నోట్ చేస్తున్నాను. ఎందుకంటే నా చెప్పేది ఉంది, కొన్ని చెప్పాలి నేను. ఆ కొన్ని చెప్పేదాకా ఆడి ఆయన రాసుకుంటాడు, అర్థమైంది కదా. అంటే వాళ్ళ అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా కావచ్చు అని అంటారు. వర్షం నోట్ చేసుకోవాలి. అది మొత్తం మీరు ఎవరు అందరూ అవ్వండి. ఇంకా నేనే మాట్లాడాను. ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శలే ముఖ్యమంత్రి హోదాలో రాజకీయ విమర్శలు వాళ్ళు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడారు. ప్రభుత్వం యొక్క విధి విధానాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా మోడీ, ప్రధానమంత్రి మోడీ కలవాల్సింది వాళ్ళు ఇస్తారా అయ్యారా తర్వాత ప్రయత్నం ఆయన సీఎం అయితేనేమో ముఖ్యమంత్రి గారు తెలుస్తారు. ఓకే, మీరు అడిగే ప్రశ్నకు వీలైనంత వరకు తెలంగాణ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలను చేస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. రాజకీయ ఫైట్ వేరు, పాలన విధానం వేరు. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన వేరైతే హాత్ జోడవా చెప్పాడు మోడీ. అది మోడీ వస్తున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలంగా అందేయాలనే ఒక ఆలోచనతో సరే ఆపోజిషన్ వాళ్ళు వాస్తవంగా ప్రధానమంత్రి ఉన్నారు. ఆ కేసు మీద రేవంత్ రెడ్డి గారు అనుకోండి. ఆయన ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడగడానికి మోడీ గారికి చెప్తే చాలా మంచిది. అసలు అడగదు, ప్రధానమంత్రి హోదాలు అడిగినారు. కొంత అడగడము ఇబ్బంది కలిగింది. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పొలిటికల్ పార్టీ చూసి జవాబు చెప్పగలరు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అడిగేసరికి ఎవరు ఇబ్బంది కలిగింది సెకండ్ అలా చెప్పలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సింది. అదంటే గౌరవంతో కూడుకున్న డ్యాన్స్. అలాంటి గౌరవంతో కూడుకున్న డ్యాన్స్ లో ప్రధానమంత్రి గారు టెంప్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు న్యూట్రల్ ఉన్నాడు, బ్యాలెన్సింగ్ ఉన్నాడు. ఇవాళ వచ్చిన కూడా కూర్చుంటున్నాడు. అదే కదా జరిగింది.
మాట్లాడితే అట్లా అంటారు, మాట్లాడకపోతే ఇట్లా అంటారు. బీజేపీలో తర్వాత మనసు మాట్లాడము కాలుష్యం. ఎప్పుడో లవ్ చేస్తే దానికి ఎవడే చేస్తారు, దానికి వన్ సైడ్ లవ్, వన్ సైడ్ లవ్. బాగా ట్రై చేస్తే మళ్ళీ మీరు అడుగుతున్నారు గాంధీ భవన్ అడుగుతున్నారు తప్పు అడుగుతున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక జాతీయ కాంగ్రెస్ వారి ముఖ్యమంత్రిగా లేవనెత్తింది ఆలోచన ఆయన చేయరు, ఆయన చేయరు. ఆయన పొలిటీషియన్గా నేను అది నేను పొలిటికల్ మైండ్ తోటి చెప్తాను. మీకు అందరూ కూడా తెలుసు, అప్పుడు నేను రేవంత్ కలిసేది అది చాలా తక్కువ వాళ్ళు. నేను చాలాసార్లు కలుస్తాను, నేను కలిసి ఏడాది ఒకసారి కలుస్తాను. ఎవరు ఫోన్లో మాట్లాడుకుంటారు కాబట్టి మాట చెప్తాను. లేదు నేను ఎవరితో మాట్లాడాను, ఎందుకంటే రోజు మాట్లాడి ఏం చేస్తారు సీఎం రోజు ఏం మాట్లాడుతుంది అది మాట్లాడతాను. నేను ఇంకోటి పోలేను కూడా. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఇలా గాంధీ భవన్లో నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ప్రత్యేక తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పాలన, పరిపాలన, ప్రజల పాలన అనే ఒక జ్ఞానంతో నడుస్తుంది. ఇలాంటి క్రమంలో కేంద్రంలో బీజేపీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ నాయకత్వంలో అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉంది. ఆ పాలన ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారం అక్కడ కేంద్రంలో మాకు అభివృద్ధి వీలైనంత వరకు ముఖ్యమంత్రి హోదాలో స్థానపడి తను చేసుకుంటూ పోతున్నాను. విమర్శలు సహజంగా వస్తుంటాయి, ఇవన్నీ మామూలు. నచ్చిన రోజు కడతాడు, నచ్చిన రోజు కడతాడు, సహజంగా ఎప్పటికైనా ఉంటుంది. నేనే మాట్లాడితే ఇది అదే కాబట్టి అది ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎందుకంటే ఒక ఇంత పెద్ద జాతీయ పార్టీలో ఇంత అవకాశం కమిట్మెంట్ గా ముఖ్యమంత్రి ఇచ్చిండు రాహుల్ గాంధీ అనేది ఆయన ఉన్నది. ఆ దేశంగా యాజ్ ఎ పొలిటీషియన్ గా నాచన మనసు పడితే అందరం కూడా ఎక్కిపోతాడు, ముఖ్యమంత్రి కదా రోజు. కాబట్టి అది నేను అంటున్నది ఏంటంటే, మీకు కూడా అసలు ఆలోచన బ్రేక్ చేసేసాను. వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు రేవంత్ సీఎం అని, అది అది అలాంటి చర్చకు బ్రేక్ ఇచ్చేసాం. ఇంకా గవర్నమెంట్ ఇంకా చాలా పనులు చేసేవి ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఇప్పుడు డబ్బు లేని సంసారాన్ని దిద్దుకుంటూ పాలన చేయాలి. కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న ఈ యొక్క ప్రయాణం. కాబట్టి దీన్ని అందరం అర్థం చేసుకుని ముందుకు పోవాలి. వ్యక్తిగతంగా కొన్ని ఉండే అక్కడ ఒక్కొక్కటి మీరు కూడా మీరు ఈ మధ్యలో మధ్యలో కూడా అది నేను బాగా మాట్లాడతాను, కట్ చేస్తున్నాను పదాలు, వాళ్ళకి నచ్చినట్టే పెడుతున్నాను. అది ఆ సాహసం నా విషయంలో ఎవరు చేయలేదు. నేను నా విషయంలో చేస్తా, అని ఇంటికే పోతా చక్కగా. అది ఎప్పుడైనా వాడు ఏమని ఉంటున్నాడు, టీఆర్ఎస్ వాడు ఉన్నాయి, అది బిజెపి వాడు ఉన్నాయి, అది ఎప్పుడైనా ఉన్నాయి. అది మేము అన్నది మీరు రాయాలి, కానీ మేము అన్న దాంట్లో తుప్పులు చేసి దాన్ని పీసులు చేసి అక్షరాలు కట్ చేసి ఇవ్వరు వచ్చిందాడు పెడుతున్నారు. జవాబారు కాదు కదా జర్నలిజం అంటే, జవాబారు. అది జవాబారు లేని పని ఎట్లా చేస్తారు? నీకు నా చిన్న మీద ఊహించుకుంటే ఎట్లా? కాబట్టి నేనేమంటున్నానంటే, మేము ఏది మాట్లాడతామో అపదాలనే వాడండి. మీరు ఎక్కువ ఊహించుకొని వాళ్ళు యాడ్ చేయకండి. మీరండి మీరు కాదు, ఎవరో
गांधी भवन में विद्यार्थी कांग्रेस बहुत है। आज वो गांधी चीफ भवन मिनिस्टर देखो चीफ मिनिस्टर में सब कुछ किया कीजिए, मैं खाना तो ठीक है आता हूँ। जाने के लिए उनको रोकने वाले इसमें भी जा सकते चीफ मिनिस्टर ऑफिशियल गांधी भवन ऑफिशियल टूर में एजुकेशनल टूर है और इंडस्ट्री टूर है तो भाई सीएम टूर सीएम रेवंत रेड्डी जी का रोक मैं खाने के लिए खाना कुछ खिलाऊंगा पानी। अंदर क्या है वो बात उसको पता है मगर हम ये क्वेश्चन कर रहे हैं कि तुम ऑफिशियल टूर सीएम रेवंत रेड्डी जी का रोक कीजिए इसको गलत पकड़ है हम ये टूर पर अनऑफिशियल प्रधानमंत्री जी मोदी जी विदाउट इंफॉर्मेशन देश का इंटेलिजेंस विदाउट इंफॉर्मेशन सडनली पाकिस्तान में उतर के वहाँ पाकिस्तान प्राइम मिनिस्टर घर में जाके मुबारक बोल भाई आप लोग अनऑफिशियली अपन का दुश्मन जो पाकिस्तान है दुश्मन से तुम विदाउट इंफॉर्मेशन जाके पाकिस्तान में उतर के घुस जाके मुबारकबाद बोल दिए घर में जाके फिर फ्लाइट चढ़े और ऑफिशियल टूर जो रेवंत रेड्डी जी जो ऑफिशियल टूर जो इंडस्ट्री वो एजुकेशन टूर लगाए तो उसको रोक दिए क्या आप ये आपका ऐसा हो गया गवर्नमेंट का आपका घर का हिसाब में देखते आप लोग भाई ऑफिशियल रेवंत रेड्डी जी का रोक दिए अनऑफिशियल आप जाके पाकिस्तान में उतर जाते पहले बीजेपी वालों पहले तुम्हारा अनऑफिशियल जो पाकिस्तान में उतर के मोदी जी गए जो प्राइम मिनिस्टर के घर को वहां पाकिस्तान प्राइम मिनिस्टर घर को उसको पहले जवाब दो हमको सवाल करना बंद करो आप लोग हमारे सीएम रेवंत रेड्डी जी टूर रोके बीजेपी गवर्नमेंट गलती की है गलती में गलती आप कर रहे हो फिर सवाल हमको पूछ रहे ये तेलंगाना में सीएम कांग्रेस के हाई बोल के ये बीजेपी सेंट्रल गवर्नमेंट ये डेवलपमेंट को रोकने में कांग्रेस का सीएम रेवंत रेड्डी डेवलपमेंट रोकने के लिए बीजेपी गवर्नमेंट मोदी जी वहां ब्रेक था इसीलिए हम क्या बोल रहे पहले हमारा सीएम जो सवाल पूछ रहे उसके पहले हम सवाल ये कर रहे पहले आप जो पाकिस्तान में अनऑफिशियली उतरे उसका जवाब बोलो बाद में हम जवाब देंगे ठीक है కాంగ్రెస్ లో చాలాసార్లు చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీలు అన్ని నడుస్తుంటే మామూలుగా నడుస్తుంటాయి యాక్షన్లు ఉంటాయి రియాక్షన్లు ఉంటాయి మళ్ళా సారీ చెప్తే మాకు ఉన్నట్టుగా కూతురు సుష్మిత చేశారు వ్యాఖ్యలు కార్యకర్తలు ఉన్నాయి సార్ ఇది కొండ కూతురు సుష్మిత రేవంత్ రెడ్డి పని చేసి పథకాల మీద రేవంత్ ప్రకాశించారు కూడా అంటే నేను ప్రకాష్ రెడ్డి విషయం మాట్లాడా కానీ విషయం ఏంటంటే అదే కదా అని ఆయన పియాలో అది చెప్తున్నాడు సీఎం గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరేం అడుగుతున్నారు
అదే అన్నాడు అర్థమైందంటే నువ్వు మాట్లాడదు అని సీఎం గారు ఎప్పుడు నువ్వు మాట్లాడకపోతున్నాను అంటే ఒకటి 100% పిఆర్ ఫుల్ రైట్స్ ఉన్నాయి కానీ వాళ్ళ కొన్ని డైరెక్షన్స్ ఉంది డైరెక్షన్స్ చెప్పినప్పుడు వాస్తవానికి కూడా ఎవరైనా సరే చాలా మంది వాళ్ళు చెక్ చేస్తారు నేను ఎందుకు అడుగుతున్నాను నువ్వు అడిగిన ప్రశ్న దాని మీద మాట్లాడుతున్నాను చెప్పారు అని అది చెప్తున్నాను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఒకటి చెప్తాను అంటే సీఎం గారు చెప్పింది పార్టీ లైన్ లో సీఎం గారు నిన్న ఏం మాట్లాడుతుంటే బాగుందని ఒక మాట ఒక ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారు ఎవరైతే కూతురు నోరు అది ఆమె పర్సనల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మా పర్సనల్ ప్రశ్నించే పర్సనల్ కొండా సురేఖ కొండా సురేఖను కొండా మీద ఏదన్నా మాట్లాడాలి మాట్లాడదాం ఏదన్నా రాజకీయంగా కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ పక్షవాటిని కించపరిచే విధంగా గౌరవంగా నాకు మాట్లాడినా కాబట్టి ఇలాంటి దాన్ని ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన చేసిండు బిఎస్సి కమిటీలో మనకు అవకాశం ఉంది కానీ బహిరంగంగా అట్లా కొండా నుండి కొండా సురేఖ రాజకీయంగా టూర్ పర్సన్ పొలిటికల్ పర్సన్ నో డౌట్ కొండా సురేఖ కొండా పొలిటికల్ పర్సన్ జగ్గారెడ్డి కూడా పొలిటికల్ పర్సన్ ఇంకెవరైనా ఇంకా చాలా మంది పొలిటికల్ పర్సనాలిటీస్ మా పొలిటికల్ పర్సనాలిటీస్ కదా మా కూతుళ్ళు గుర్తొచ్చున్నారు అది తప్ప నేను ఎవరైనా చాలా క్లియర్ అయ్యింది వాళ్ళ లీడర్షిప్కి నేను చాలా పర్సనల్ లీడర్షిప్ కొండా సురేఖ పర్సనల్ పొలిటికల్ పర్సనల్ అవి కూడా మంచి పర్సనల్ అవి మంచి పర్సనల్ నా కొడుకు ఊరినవాడి ఆలోచించే అది ఒకసారి ఉన్నట్టు అది నాకు కూడా ప్రమాదం రాజకీయంగా
బ్యాలెన్స్ తప్పిన ఇప్పుడు తనకు వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూసి అడగాల్సి వస్తుంది. ఈ పాడికి అపోజిషన్ కూతురు అయితే బంద్ ఆడుతుంది ఈ పాడి అంటే సీరియస్గా తీసుకుంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. ఇలాంటి సాంప్రదాయం ఇది ఎవరు కూడా ప్రోత్సహించారు. దీన్ని ఎవరు కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని అందుకే ఇప్పుడు ఐసీసీ ఆలోచన చేసుకుంటుంది. శిక్షణ ఏఐసిసి రాసింది ముఖ్యమంత్రి గారు అదే మాట ఎవరు మాట్లాడకంటే అదే ఇప్పటికే చెప్పినా అదే మాట చెప్తున్నాను. అయినా కూడా పొందలేదు కానీ పొందముందు కానీ అమ్మాయి తెలిసి మాట్లాడినో త్వరగా మాట్లాడినో ఆలోచన మాట్లాడినో విచారం వచ్చింది. ఏమంటుందంటే నేను డిబేట్ లో చర్చ నేను అవగాహన కోసం నేను చెప్తున్నా కానీ నేను అంశంలో చర్చ నేను 1,00,000 ప్రశ్నలు అడుగుతాను దాంట్లో పోను అంటే అది పార్టీ పరిధిలో గెలుచవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేది లేదు, అది పార్టీ చూసుకుంటుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మొదటిగా కడపని ఎమ్మెల్యేలు మాత్రమే పొందుతారనేది జనంలో నేను ఏమంటున్నాను ఎంతమంది అన్నలా అదంతా ఎంతమంది ఉన్నారా ఎంతమంది లేరా ఆ చర్చ ఇంపార్టెంట్ చర్చ. నేను ఒకటి దాన్ని వాళ్ళ పర్సనాలిటీ ఇద్దరు పర్సనాలిటీల కూతురు అది అనడం సీఎం అనడం అనేది వ్యతిరేకిస్తున్నా అందిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించద్దు. సేమ్ పర్సనాలిటీ మాట్లాడుతుంటే దానికి ఒక అర్థం ఉంది. కాబట్టి దీన్ని నేను పూర్తిగా బాగా కొందాసరిగా గౌరవిస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ గౌరవిస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం అదే మాట ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరు చాలా జరిగినాయి. పిల్లలు రాష్ట్రం ఇలా పెద్ద పెద్ద అమలు వేసుకున్నారు. పిల్లలు వచ్చి కూతురు మాట్లాడితే నాకు శిక్షణ కంపెనీ చర్చ చేసి అంశం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇట్లా ఇంత స్వేచ్ఛ ఉన్నా ఇంత సంబంధం ఉన్నా ఒకసారి కాంగ్రెస్ పార్టీ యాక్షన్లో పోతే ఎవరిని పి జనార్దన్ రెడ్డి గారిని ఐడియా ఉందా? పి జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారిని టాప్
టాప్ లీడర్ పీజనార్దన్ హైదరాబాద్. ఓకే, పి రామచంద్రారెడ్డి ఒక సందర్భంలో తీవ్రమైన రాజశేఖర రెడ్డి గారికి పి జనార్దన్ రెడ్డి గారికి పెద్ద యుద్ధమే జరిగింది. జరిగిన క్రమంలో పి జనార్దన్ రెడ్డి గారిని అప్పుడు సస్పెండ్ చేసింది పార్టీ. అంతేనా? చెన్నారెడ్డి గారి టైంలో, చెన్నారెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు సస్పెండ్ చేసింది. అసలు పి జనార్దన్ రెడ్డి ముట్టుకుంటే హైదరాబాద్ కాలిపోతున్నాయి. అసలులోనే సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ విన్నారా? 2089 ఈయన ఉన్నాడు కదా, కుమారాన్ని ఇల్లు ఉన్నారు కదా, 89 మనం వాళ్ళ కార్యక్రమాలలో గొడవ చేస్తున్నాం. పి జనార్దన్ రెడ్డి గారు అంటే హైదరాబాద్ మీరు చెప్పాలా? పి జనార్దన్ ఇంకా రాము పి జనార్దన్ రెడ్డి ప్రెసిడెంట్ లేదు. పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు. పి జనార్దన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ ఎక్కడ నుంచి తెలుసా? మా లాస్ట్ షేర్లింగంపల్లి మాకు బాడం మనంటే బాడం. ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఎన్నికలు జరుగుతూ ఓడగొట్టడానికి వేరే రాజకీయ పార్టీలు Anak besar.